Hi, hello students. 10th class Maths Chapter 6 Exercise 6.2 లో third problem. In figure 6.18 ఈ ఫిగర్లో LM parallel CB. సో LM అనేది ఈ లైన్, CB ఈ లైన్కి ప్యారలల్గా ఉంది అంటున్నారు. అలాగే LN ఈ లైన్, LN ప్యారలల్ టు CD ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ప్రూవ్ దట్ మనకిచ్చారు ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి అనేది ప్రూవ్ చేయమంటున్నారు. మనం ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి ఏది ప్రూవ్ చేయాలి అన్నా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఇదొక ట్రయాంగిల్, అలాగే కింద ఉన్న ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్కి ఆ ట్రయాంగిల్ నేను సపరేట్ చేసుకున్నాను. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్లో ఓన్లీ ఎం అండ్ ఎల్ మాత్రమే ఉంది, చూడండి ఏబిసి ఎంఎల్. అలాగే ఈ కింద ట్రయాంగిల్ అంటే ఏసిడి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఎల్ఎన్ ఈ లైన్ మాత్రమే ఉంది. సో అలా 2 ట్రయాంగిల్స్ని సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకుంటే ఈ ట్రయాంగిల్ని తీసుకుంటే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమవుతుంది మనకి, చూడండి ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. ఇది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, అదే రాసుకుందాం. సో ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. ఎల్సి ఆర్ సిఎల్ ఏదైనా రాసుకోవచ్చు. సేమ్ మళ్ళీ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 2కి ఏమవుతుంది, ఏఎల్ బై ఎల్సి ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి అవుతుంది. అదే రాసుకుంటున్నాను ఈక్వేషన్ 2. ఎలా అంటే ఏఎల్ బై ఎల్సి ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్డి. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండింటిని కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏఎల్ బై ఎల్సి ఏఎల్ బై ఎల్సి రెండిట్లోనూ ఉంది. సో ఈ రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకుంటాం. ఏఎం బై ఎంబి ఎలా ఈక్వల్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, లేదా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం అనుకుందాం. ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి వాల్యూ అనుకోండి. దీన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మీరు ఎలా అనుకున్నా పర్లా. సో ఏఎన్ బై ఎన్డి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అంటే నాకేం కావాలి, ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏఎం బై ఏబి ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి అనేది ప్రూవ్ చేయమన్నారు. కానీ నాకు ఈక్వేషన్లో ఇంకా రాలా. ఏఎం బై ఎంబి ఉంది, అక్కడ ఏబి రావాలి. అలాగే ఏఎన్ బై ఎన్డి ఉంది, ఏడి రావాలి. సో అది ప్రూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఈక్వేషన్ని రెసిప్రోకల్ చేసుకుంటున్నా, అంటే పైది కిందకి కిందది పైకి చేస్తున్నాను ఈక్వేషన్ని ప్రూవ్ చేయడం కోసం. ఆన్ రెసిప్రోకల్ ఆఫ్ ద టర్మ్స్, సో రెసిప్రోకల్ చేసుకోవాలి అంటే ఎంబి బై ఏఎం ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్. రెసిప్రోకల్ చేసేసుకున్నాను. సో రివర్స్ అయ్యింది. అయ్యాక బోత్ సైడ్స్ కూడా దీనికి 1 యాడ్ చేసుకుందాం. ఎంబి బై ఏఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1. ఇక్కడ నేను ఏఎంని ఎల్సిఎం కింద తీసుకుంటే సో ఏఎం పైన ఎంబి అనేది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 1 ఇంటూ ఏఎం అంటే ఏఎం ఈక్వల్ టు, అలాగే ఇక్కడ ఏఎన్ అనేది నాకు ఎల్సిఎం అయితే ఎల్సిఎం పైన వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 1 ఇంటూ ఏఎన్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎంబి ప్లస్ ఏఎం ఇక్కడ ఉంది కదా, మీరు డయాగ్రామ్లో చూడండి. ఎంబి ప్లస్ ఏఎం ఈ లైన్ మొత్తం కలిపితే ఏబీనేగా, అంటే ఏఎం అన్న ఎంఏ అన్న ఒకటే. ఏఎం ప్లస్ ఎంబి మొత్తం కలిపితే లైన్ ఏమైంది, ఏబి అయింది. సో నేను ఈ సపరేషన్ బదులు డైరెక్ట్గా రాస్తున్నా ఏబి బై ఏఎం ఈక్వల్ టు
ఇక్కడ కూడా చూడండి ట్రయాంగిల్లో ఎన్డి అండ్ ఏఎన్ ప్లస్ ఎన్డి లేదా డిఎన్ ఏదైనా. సో ఇది మొత్తం కలుపుకుంటే ఏడి అనే లైనే అవుతుందిగా. సో ఏడి బై ఏఎన్ నేను ప్రూవ్ చేస్తే ఇది వచ్చింది. కానీ ఈ ప్రాబ్లంలో మనకి ఏమని ఇచ్చారు, ఏఎం బై ఎంబీ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. కరెక్ట్గా మళ్ళీ రెసిప్రోకల్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి మళ్ళీ రివర్స్ చేసుకుంటే మనకి హెన్స్ ప్రూవ్డ్ అనేది వచ్చేస్తుంది. ఏదైతే మనల్ని ప్రూవ్ చేయమన్నారో రెండింటిని రెసిప్రోకల్ చేసుకుంటే మనకి ఏదైతే ప్రూవ్ చేయమన్నారో ఆ ఈక్వేషన్ వచ్చేసింది. దట్స్ ఇట్. ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.19 డిఈ ప్యారలల్ ఏసీ ఇలా ఒక ఫిగర్ ఇచ్చారు మనకి. అందులో మీరు చూడండి డిఈ అంటే ఈ లైన్, డిఈ ప్యారలల్ టు ఏసీకి ప్యారలల్గా ఉంది. అలాగే డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నారు, ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నారు. సో అది నేను సపరేట్గా గీసుకున్నా చూడండి. ఏబిసి అనే మొత్తం ట్రయాంగిల్లో ఓన్లీ డిఈ మాత్రమే తీసుకున్నా. అలాగే ఇక్కడ వరకే తీసుకుంటున్న ట్రయాంగిల్ని ఏబిఈ, ఈ ట్రయాంగిల్ హాఫ్, ఈ హాఫ్లో డిఎఫ్ అనేది ప్యారలల్గా ఉంది. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మీరు ఇది కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఏడి బై డిబి ఈక్వల్ టు బిఈ బై ఈసీ. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం మనకు అయ్యేది. సో అది రాసుకోండి. ఏడి బై డిబి ఈక్వల్ టు, అది క్లియర్గా రాసుకోండి, బిఈ బై ఈసీ. ఇది ఈక్వేషన్ 1. చూడండి ఏ లైన్ అయితే ప్యారలల్గా 2 లైన్స్ని ఈక్వల్గా మనకి ఈ 2 లైన్స్ని ఈక్వల్గా మనకి చేస్తుంది కాబట్టి అది రాసుకున్నాం. బిఈ ప్లస్ ఈసీ ఆర్ సిఈ ఎలా అని రాసుకోవచ్చు. అలాగే ఈ ట్రయాంగిల్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏడి బై డిబి, ఈ లైన్ చూడండి, ఈ ఏబి అన్న లైన్లో ఏడి బై డిబి ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. సో సెకండ్ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ ట్రయాంగిల్ ఏడి బై డిబి ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏడి బై డిబి, సో ఈక్వేషన్ 1 and 2ని అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 రెండిట్లో 2 కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 రాసుకుంటాం మనం. ఏంటి, బిఈ బై ఈసీ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది అదా కాదా అనేది చూసుకుంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. సో ఇది ఇటు ఇచ్చారు, మనం ఇటు ప్రూవ్ చేసాం. ఏదైనా ఒకటే కదా, కావాలంటే ఒకసారి ఫైనల్గా రాసుకోండి. బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బిఈ బై ఈసీ ఈక్వలే కాబట్టి మనం ఇటు ఎలా రాసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఇది హెన్స్ ప్రూవ్ చేయమన్నారు, మనం ప్రూవ్ చేసాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.